మన ఆలోచనలు మంచివైతే మన క్రియలు మంచిగా ఉంటాయి. మన ఆలోచనలు చెడ్డగా అయితే మన క్రియా జీవితం కూడా చెడుగానే ఉంటుంది. ఈ క్రమంలో ఈ మనసు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడితే హృదయము కఠినమైపోద్ది. అంటే ఎవ్వరిని చెప్పినటువంటి విషయాలు అంగీకరించడం, వాళ్ళు వాళ్ళ ఇష్టాలని, వారి ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికే వారు తపనపడుతూ ఉంటారు. వారి మార్గము సరైనదని వాళ్ళు గుర్తిస్తారు. వాళ్ళకి ఇష్టానుసారంగా బతకటమే అది మంచి మార్గమై ఉందనేటువంటి భావంతో పోతూ ఉంటారు. వాళ్ళ ఇష్టాలు దేవుడికి విరోధమైనవని, వారి ఆలోచనలు దేవుణ్ణి కష్టపెట్టేవని, ఆయన దుఃఖపెట్టేవని వారు గ్రహించరు. ఈ క్రమంలో వాళ్ళు ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారిపోతారు. ఏంటది ఆ పరిస్థితి అంటే, తమలో ఉన్నటువంటి అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవనంలో నుండి వేరుపరచబడటం. అంటే